ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట 1 కొరింథీ మొదటి అధ్యాయము 17వ వచనం. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. మరి వాక్యం చెప్తున్నా, సేవ చేస్తున్నా వారిని చూసినప్పుడు అనేకులు దేవుడు వారిని చక్కని తలాంతులు ఇచ్చారు, చక్కగా మాట్లాడగలరు అని. నాకు చాలా మాట్లాడడం రాదు, నాకు అంత జ్ఞానం లేదు, దేవుడు నాకు కూడా మరి ఇలాంటి జ్ఞానం ఇస్తే బాగుండేది కదా, ఇలా మాట్లాడడం నేర్పించి ఉంటే బాగుండేది కదా అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. సేవ చేయకుండా ఉండటానికి కారణం వారిలో ఉన్న అజ్ఞానమే, వారి నిరక్షరాస్యత, వారిలో ఉన్న మాట నేర్పరితనమునే, మరి లౌక్యం తెలియకపోవడమే కారణం అంటూ అనేకులు మాట్లాడుతూ ఉంటారు. అయితే పౌలు గారు చెప్తున్నారు, అతను ధర్మశాస్త్ర ప్రవీణుడు, అందుకే ధర్మశాస్త్రము చొప్పున క్రీస్తు మార్గమును అనుసరిస్తూ వారిని చంపడం, హింసించడం చేసి దేవుని పని, దేవుని సేవ చేస్తున్నట్లు ఆలోచించి హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా జీవిస్తూ ఉన్న అతను క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మరి ఎలాంటి వాక్చాతుర్యము లేకుండా మనుష్య జ్ఞానమును, ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానమును ఆధారము చేసుకొనకుండా కేవలం దేవుని శక్తిని అనగా యేసుక్రీస్తుని ఆధారము చేసుకొని సువార్త చేశాడు. దేవుని పనిలో బహుగా ప్రయాస పడ్డాడు. మరి వాక్యం సెలవిస్తుంది 1 కొరింథీ 2:5 ప్రకారము, నేను మాటలాడిన సువార్తను ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అని పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సువార్త ప్రకటించాలి అంటే, సేవ చెయ్యాలి అంటే మనకి ఎలాంటి విద్యార్హత అవసరం లేదు, అందచందాలు అవసరం లేదు, ఆస్తిపాస్తులు అంతస్తులు అవసరం లేదు, మాట నేర్పరితనము అంతకన్నా అవసరం లేదు, మరి లౌక్యము అవసరం లేదు. కానీ కేవలం నీ సమర్పణ జీవితం చాలు, దేవుణ్ణి ప్రేమించే హృదయము చాలు. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు మరి ఈరోజు సేవ చేయాలనుకుంటే కనుక, దేవుని కోసం జీవించాలనుకుంటే, మరి క్రీస్తుపై ఆధారపడి మరి పరిశుద్ధాత్మ వలన మరి వాక్యము బోధించాలనుకుంటే నీలో ఏ సాకులు అవసరం లేదు. మరి లేఖనాలు పరిశీలన చేసుకుంటే కనుక, మోషే నత్తివాడు, శిష్యులు విద్యలేని పామరులు, దావీదు గొర్రెలను మేపేవాడు, ఆమోసు పశువుల కాపరి అయినను దేవునిచే బహుబలముగా వాడబడిన వ్యక్తులు. మరి అపోస్తుల కార్యములు 1:8 చూసుకున్నట్లయితే గనక, మరి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి మరి అర్హతలు లేనప్పటికీ దేవునికి సజీవ యాగముగా తన జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించుకుంటాడో మరి ఆ వ్యక్తిలో దేవుని బలము మరి బహుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గనక నీవు సాకులు చెప్తూ నాకు అది లేదు ఇది లేదు అని ఈరోజు బాధపడుతుంటే గనక దేవుని వాక్యం సెలవిస్తుంది, నీలో ఏ క్వాలిటీ లేకపోయినా కూడా, నీలో ఏ ఎబిలిటీ లేకపోయినా కూడా నీవు దేవుని వాక్యాన్ని బోధించడానికి అర్హులు అని. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు మరి ఆ రోజు మోషే ఎలాగైతే చెప్తున్నాడో, నేను నోటి మాంద్యము కలవాడను అని సాకులు చెప్తున్నట్లయితే గనక నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సువార్తను మరి భూదిగంతముల వరకు మనము సాక్షులుగా ఉండే నిమిత్తము ఆయన వాక్యాన్ని మరి లోకమంతా ప్రచారం చేయడానికి మనము దేవుని సన్నిధిలో మరి మనం అనువైన బాణములుగా మనం తయారవ్వాలంటే దేవుని సువార్తను మనమంతా ప్రకటించాలి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మదగిన దేవా, నీకే స్తోత్రాలు నాయనా ప్రభా. ఇదిగో నాయనా, ఈరోజు ఎంతమంది అయితే ప్రభా నైనా వారు సాకులు చెప్తున్నారో నాయనా ప్రభా, ఇదిగో నాకు నోటి మాంద్యము కలవాడను, నాకు ఎలిజిబిలిటీ లేదు, నాకు ఏ క్వాలిఫికేషన్ లేదు, నాకు ఎలాంటి స్కిల్స్ లేవు మరి సువార్త చెప్పడానికి అని గనక సాకులు వెతుక్కుంటున్నట్లయితే ప్రభా, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నాయనా. నీ శక్తి చేత, నీ జ్ఞానముతో ఆ బిడ్డల్ని నింపమని అడుగుతున్నాము నాయనా ప్రభా. మత్తయి సువార్త 28 ప్రకారం ప్రభా నాయనా, మీరు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ప్రభా సువార్తను ప్రకటించమని చెప్పారు నాయనా ప్రభా. అవునైనా మా జీవితాన్ని ప్రభా నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము నాయనా ప్రభా.
మా శరీర ఆత్మ ప్రాణాలని ప్రభా నేను సజీవ యాగముగా నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా నైనా ఇదిగో మా జీవిత సాక్ష్యమే ప్రభా ఒక సువార్తగా మార్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.